హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. సో అదేనండి, విజయాంటి వాళ్ళ అమ్మాయి నిఖిత వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో ఇప్పటి వరకు ఆంటీనే ప్రతి అకేషన్కి మమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇప్పుడు నిఖిత వాళ్ళు కూడా యాడ్ అయ్యారనమాట. సో చాలా ఎర్లీగా నిఖిత అండ్ నాని, నాని అంటే నిఖిత వాళ్ళ హస్బెండ్ అనమాట. సో ఇద్దరు కూడా చాలా చిన్న వయసులో ఒక ఇంటిని కొనుక్కోవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఈ ఇల్లు ఒక్కటే కాదు, ఇలాంటి ఇల్లులు చాలా చాలా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఉన్న ఏరియా కూడా చాలా చాలా బాగుందండి. మొత్తం గ్రీనరీ అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్ ముందు అరటి తోట ఉంది, అలాగే సైడ్స్ అంతా కూడా పొలాలు అవన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ వీడియోలో నేను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కానీ చాలా ప్లెజెంట్గా ఉందండి. అసలు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ గ్రీనరీ అదంతా చూస్తుంటే. నాకైతే పర్సనల్గా చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా ఆ రోజు మా వారు చాలా బిజీగా ఉన్నారనమాట. ఇక కుదిరిద్దో లేదో అని చెప్పి అంటుంటే నేనే ఫుల్ రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ కుదుర్చుకోండి, రండి, ఒక 2 అవర్స్ అలా ఉండేసి వచ్చేద్దామని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఎలాగో ఆయన టైం అడ్జస్ట్ చేసుకొని వచ్చారు. వెళ్ళి ఒక 2 అవర్స్ అలాగా స్పెండ్ చేసి వచ్చేసాము. నిఖిత వాళ్ళ హౌస్ వచ్చేసి అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్ అండి. సో ఇదే అనమాట. చాలా స్పేషియస్గా బాగుందండి. ఇప్పట్లో అపార్ట్మెంట్స్ అంటే చాలా కంజెస్టెడ్గా, అంటే ఇరుకుగా ఉంటున్నాయి. కానీ ఇది చాలా బాగుందనమాట. హాల్ కానీ ఆ బెడ్రూమ్స్ కానీ అవన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది వచ్చేసి నిఖిత వాళ్ళ మామగారండి. సో అంకుల్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. సో అంకుల్ గుర్తుగా ఫొటోస్ పెట్టారనమాట ఆంటీ వాళ్ళు. ఇక ఈ ఏరియా కానీ అలాగే ఈ అట్మాస్ఫియర్ కానీ చాలా చాలా బాగుందండి. సో ఇది బయట నుంచి చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీశాను నేను. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఎదురుగా ఒక 2 బెడ్రూమ్స్ ఉంటాయి, అలాగే హాల్, డైనింగ్ ఏరియా, కిచెను, అలాగే 2 బాల్కనీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చాలా వరకు అసలు 2 బాల్కనీస్ ఉండడం అనేది చాలా రేర్ అయిపోయింది కదా. సో కానీ ఇక్కడ మాత్రం ఒక 2 బాల్కనీస్ అయితే ఇచ్చారు. అవి కూడా స్పేషియస్గా ఇచ్చారనమాట. ఈ లడ్డు బాబు మీకు గుర్తున్నాడా అండి? తిన బర్త్డేకి నేను వీడియోస్ కూడా మన వ్లాగ్లో పోస్ట్ చేశాను. సో నిఖిత వాళ్ళ అబ్బాయి అనమాట. అలాగే తను ఎత్తుకున్నది వచ్చేసి విజయ ఆంటీ వాళ్ళ సిస్టర్ అనమాట. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా చాలా బాగా మాట్లాడతారండి. అసలు మీ వీడియోస్ చూస్తాము, ఇంకా చాలామందికి ఫార్వర్డ్ చేస్తున్నాను, రెసిపీస్ బాగున్నాయి అని చెప్పి చెప్తారనమాట. అసలు ఎక్కడున్నా కూడా మంచిగా పలకరిస్తారు. నేను ప్రీవియస్ వీడియోస్లో శారీకి కట్ వర్క్ లేస్ యాడ్ చేసింది చూపించాను కదండి. సో ఆ శారీ ఇదే అనమాట. నిఖిత గృహప్రవేశానికి అని చెప్పి తను అలా రెడీ చేయించుకుంది. అది యాక్చువల్గా శారీ కాస్ట్ వచ్చేసి 4,500 దాకా పడిందండి. కాకపోతే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి నేను దానికి లేస్ కూడా యాడ్ చేశాను అనమాట. సో అలా యాడ్ చేయడం వల్ల అసలు ఆ లుక్ అనేది ఇంకా చాలా చాలా బాగుంది. అలాగే బ్లౌజ్ కూడా ప్లెయిన్, అంటే బుటీస్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చాడనమాట, బార్డర్ కూడా ఇవ్వలేదు. సో దాన్ని హైలైట్ చేద్దామనేసి నేను హ్యాండ్స్ అన్నీ కూడా అలాగా ఫ్రిల్స్ వచ్చేలాగా నేను డిజైన్ చేశాను. అలాగే హ్యాండ్కి నేను కట్ వర్క్ లేస్ కూడా యాడ్ చేశాను అనమాట. నిఖితకు కూడా బాగా నచ్చింది. సో చాలా బాగా స్టిచ్ చేశారు అని చెప్పి అనిందనమాట. ఇక్కడ ఈ లడ్డు బాబు చూడండి, ఆ బలూన్ పట్టుకొని మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. ఇక్కడ పక్కన సైడ్ ఉన్నది వచ్చేసి విజయాంటి అండి. అస్సలు ఖాళీగానే ఉండరనమాట. ఎప్పుడు మనవడికి మనవరాలకి ఫుడ్ తినిపిస్తూనే ఉంటారనమాట. అప్పటికి కొద్దిగా లేట్ అయింది, మీరు భోజనం చేయండి ఆంటీ అంటే అస్సలు తినట్లేదు. ఆ పిల్లలకి ఫీడ్ చేయడమే సరిపోతుందనమాట. ఇక్కడ నిఖిత వచ్చేసి వాళ్ళ గృహప్రవేశానికి వచ్చిన రిలేటివ్స్ అందరికీ కూడా శారీస్ ఇస్తుందనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్గా వేరే గిఫ్ట్లు ఏవి కాకుండా శారీస్ ఇచ్చారనమాట, గుర్తుగా ఉంటాయని చెప్పి. ఇక వేరే వేరే గిఫ్ట్లు ఇస్తే అవి కొన్ని రోజులు ఉంటాయి, పోతాయండి. కానీ శారీస్ అంటే గుర్తుగా ఉండిపోతాయి కదా. సో మంచి ప్లాన్ అయితే చేశారు. ఇక నేను చెప్పాను కదండి, మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఆ చుట్టూ అంతా కూడా అని చెప్పాను కదా. సో అది మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను అనమాట. అపార్ట్మెంట్ ముందు వైపు అంతా కూడా
ఇలాగ అరటి తోటలు ఉన్నాయండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. మనకి సిటీలో ఉండి ఎక్కడ చూసినా కూడా ఈ పొల్యూషన్ అపార్ట్మెంట్స్ తప్ప అసలు గ్రీనరీ అనేది మనకి కంటికి కనిపించదు. కానీ ఇక్కడంతా కూడా మొత్తం గ్రీనరీ ఉందండి. అలాగే వాళ్ళ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ కూడా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో చాలా చాలా బాగుందనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది. ప్లస్ మంచి స్వచ్ఛమైన గాలి వస్తుందనమాట. పైన 4th ఫ్లోర్ కదా, అసలు గాలి అయితే చాలా విపరీతంగా మంచిగా వస్తుంది. అసలు చాలా బాగుంది. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను కదా, విజయ ఆంటీ వాళ్ళ మనవడికి మనవరాలకి ఫుడ్ తినిపిస్తున్నారని. ఆ ఫుడ్ తినిపించడం ఇంకా అవ్వలేదన్నమాట. ఇక మనవడిని ఇట్లాగ ఎత్తుకొని వాడికి ఫుడ్ పెడతా ఉన్నారు. మనం ఎక్కడైనా ఇల్లు చూసాము అని అంటే మెయిన్ వెంటిలేషన్ చూస్తామండి. గాలి వెలుతురు అనేది ఇంట్లోకి సరిగ్గా వస్తుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఈ ఇంటికైతే అసలు గాలి వెలుతురికి అసలు లోటే లేదనమాట. అసలు లైట్స్తో కూడా పని లేదు మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇళ్లలో ఏంటంటే లైట్స్ లేకుండా అసలు పనే అవ్వదన్నమాట. ప్రతి దానికి ప్రతి గదిలో లైట్లు వేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ అసలు మంచి అసలు వెలుతురు అనమాట. చక్కగా చుట్టూ కూడా ఓపెన్ ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంది. ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ అండి. ప్లస్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంది. అంటే వాషింగ్ మిషన్ అయి పెట్టుకోవడానికి ఆ ప్లేస్మెంట్ అంతా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి నేను ముందు బాల్కనీలో చూపించాను కదా, ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్నాయని చెప్పి. సో అవన్నమాట. అక్కడ వాటికి ప్లే ఏరియా అవన్నీ కూడా ఉన్నాయి. హైవేకి కూడా చాలా దగ్గరగా ఉందండి ఈ అపార్ట్మెంట్. చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వచ్చేయచ్చు అనమాట. చెప్పాలంటే ఈవినింగ్ వాకింగ్ చేయాలన్నా కూడా ముందు రోడ్డు అంతా కూడా చాలా బాగుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక 5 రౌండ్లు వేస్తే చాలు అనమాట. ఒక 2 కిలోమీటర్లు నడిచినట్టు ఉంటుందేమో. అంత స్పేషియస్గా మంచిగా బాగుందనమాట. దానికి తగ్గట్టు ఇందాక మీకు వీడియోలో ముందే చూపించాను కదా అరటి తోటలు అవన్నీ. సో మంచి ప్లెజెంట్గా ఉంది. ఇక ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము లంచ్కి అయితే వచ్చేసామండి. అప్పటికే కొద్దిగా లేట్ అయిపోయింది. ముందు లంచ్ చేసేసి తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇల్లు అంతా చూడొచ్చు అని చెప్పి ఇక ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తున్నాము. ఇక లంచ్ వచ్చేసరికి ప్యూర్ వెజ్ అండి. అంటే గృహప్రవేశం కదా, సో అందుకని వెజ్జే పెట్టారు. ఇక మా అబ్బాయి తింటాడో లేదో అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ అనిపించింది. అంటే ఫంక్షన్స్కి అలాగ వెళ్ళినప్పుడు వాళ్ళు బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పిల్లలు. సో తింటాడో లేదో అనుకున్నాను. కానీ అస్సలు వాడు ఏమీ అనలేదన్నమాట. సైలెంట్గా తిన్నాడు. ప్లస్ తనకి నచ్చింది కూడా భోజనం కూడాను. తనకి నచ్చడమే కదండి, నిజంగానే భోజనాలు చాలా బాగున్నాయి. వెజ్ ఐటమ్స్ అయినా కూడా మంచిగా టేస్టీగా ఉన్నాయి. ప్లస్ ఐటమ్స్ కూడా ఎక్కువగా యాడ్ చేశారనమాట. ప్లస్ తనకి మాల్పూరియో లేకపోతే ఏదో అంటారండి, కోవా పూరియో ఏదో అంటారు. సో ఆ స్వీట్ ఐటమ్ అయితే మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది. సో తన స్వీట్ తనే తిన్నాడు, నా స్వీట్ కూడా తనే తిన్నాడు అనమాట. అంత నచ్చింది తనకి. ఇక మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అంకుల్తో మాట్లాడుతూ కూర్చున్నాము. అంకుల్ అంటే విజయ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అంకుల్తో మాట్లాడుతూ అలా కూర్చున్నాము ఒక 1/2 అవర్. అంటే అక్కడ చల్లగా గాలి వస్తుంది. అసలు కదల బుద్ధి కావట్లేదు అనమాట. ఫ్యాన్తో కూడా అవసరం లేదు, అంత చల్లగా గాలి వస్తుంది అనమాట. సో ఇంకా అంకుల్తో మాట్లాడేసి తర్వాత ఇక లిఫ్ట్లో మళ్ళీ పైకి వెళ్ళేసి ఆంటీకి అలాగే నిఖితాకి చెప్పేసి ఇక నేను మా వారు మా అబ్బాయి అయితే బయలుదేరిపోయాము. ఇక కిందకి దిగిన తర్వాత మళ్ళీ గ్రీనరీ అంతా కూడా బాగుంది అని చెప్పి మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే తీశాను. సో ఇదేనండి నిఖితా వాళ్ళ అపార్ట్మెంట్. సో చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అసలు చాలా ప్లెజెంట్గా ఉంది అసలు అక్కడ ఏరియా అంతా కూడాను. ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సుగంధి అలాగే సోడా, నేనైతే నిమ్మకాయ సోడా తాగుతున్నాను, మా వారేమో సుగంధి తాగుతున్నారు. ఆ రోజు బాగా ఎండగా ఉండిందండి. అసలు అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఫుల్ హెడ్కి వచ్చేసింది అనమాట. సో ఆ రూట్లో మధ్యలో మా ఇల్లు వస్తుంది. సో మా అబ్బాయిని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను మా వారైతే ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇది లెమన్ సోడా తీసుకున్నాను. సో మా వారైతే సుగంధి తీసుకున్నారు. ఇక మేమిద్దరం తాగేసిన తర్వాత మా అబ్బాయికి పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఈ నయం కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ వచ్చేసి బాగా ఫేమస్ అండి. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట ఈ సుగంధి తాగడానికి. అలాగే కటోరీ అని చెప్పి బాదం పాలు అలాగే రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ.
ఇక ఇక్కడ వచ్చేసి నేను నిఖిత ఫొటోస్ తీసుకున్నాం అనమాట, గుర్తుగా ఉంటాయని చెప్పి. అంటే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా ఉందో మీరు చూడాలి కదా, సో అందుకని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలోనే మీకు ఈ ఫోటో, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అయితే నేను చూపించేశాను ఆల్రెడీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మంచిగా సెట్ అయింది బ్లౌజు అలాగే శారీ వచ్చేసి. ఇక నేను మా అబ్బాయి దిగిన ఫొటోస్ అలాగే అంకుల్ వాళ్ళతో దిగిన ఫొటోస్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను, మీరు కూడా చూసేయండి. ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు లక్కీ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా వాళ్ళ తాతగారి ఫోటో పట్టుకొని. అసలు సేమ్ ప్రింట్ అనమాట, అంకుల్ లాగే ఉంటాడు తను. నాని వాళ్ళ డాడీని మిస్ అవుతున్నారు అనేసి అంకుల్ వాళ్ళ కొడుకుకే కొడుకులాగా పుట్టాడు అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.